హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి మే 5 ప్రశ్నలు జవాబులు చూద్దాం. బాపు దర్శకత్వంలో ముగ్గు సినిమా, ముత్యాల ముగ్గు. ఒకటి నిలువు. నాసిక, ముక్కు. రెండు నిలువు పెద్ద అల, లహరి. మూడు నిలువు చుంబనం అంటే ముద్దు. నాలుగు అడ్డం హతమార్చం అంటే చంపం. ఐదు నిలువు తిరగబడిన ఆగ్రహం అంటే కోపం తిరగబడింది. కింద నుంచి పైకి రాస్తున్నాను. ఆరు అడ్డం భూమి అంటే ఆరు నిలువు భూమి అంటే నేల. ఆరు అడ్డం కన్ను అంటే నేత్రం. ఆరైపోయింది. ఏడు అడ్డం ఎల్ల పులిమేడ, హద్దు దానంతట అదే వచ్చేసింది. 8 సగం తోక. 2 అక్షరాల సగం తీసుకోమన్నాడు. ఇక్కడ నేను తో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆ తోతోనే మిగిలిన ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను తో తీసుకుంటున్నాను. నేను 9 అడ్డం గుడి, కోవెల. 10 నిలువు చంద్రుడి చల్లని కాంతి అంటే వెన్నెల. 11 నిలువు హస్తం, చెయ్యి అంటే పాణి. 12 అడ్డం ఏనుగు అంటే కరి. 12 నిలువు బంగారం అంటే కనకం. 13 నిలువు మురికిపోయేలా రుద్దు అంటే తోము. 14 అడ్డం 8తో ఉద్యానవనం. అడ్డం 8తో ఉద్యానవనం అంటే తోట. 15 అడ్డం పాము అంటే ఫణి. 15 నిలువు పండు అంటే ఫలం. 16 అడ్డం పిల్ల, బిడ్డ అంటే కూన. 17 అడ్డం సత్యభామ పాత్రకు పేరొందిన అలనాటి నటీమణి జమున. 17 నిలువు ముసలితనం అంటే జర. 18 నిలువు వందనం, అభివాదం అంటే నాతో మొదలైంది. 4 అక్షరాలు నమస్కారం. 19 అడ్డం
నెలవు పట్టుగొమ్మ అంటే ఆలవాలం. 19 నిలువు. దైవ పూజాధికాలకు సంబంధించిన శాస్త్రం ఆగమ శాస్త్రం అంటారు. ఆగమం. ఆలవాలం 20 నిలువు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. 21 అడ్డం. రోడ్డు నిర్మాణంలో వాడే చిన్న రాళ్ళు కంకర. 22 నిలువు. చివర సున్నా లోపించిన తామర పువ్వే కమలం. సున్నా లోపించిన కమల అన్నాడు కూడా తామర పువ్వే కమల అని రాస్తున్నాను. 23 అడ్డం. పెరుగును చిలికితే చల్ల మజ్జిగ. 24 అడ్డం. 8తో దారి. అడ్డం 8తో వచ్చింది. దారి అంటే తోవ రాస్తున్నాను ఇక్కడ. మళ్ళా 25 కూడా ఏకాక్షరం. అడ్డం 8తో వ్రత సూత్రం. తోరం కట్టుకుంటారు వ్రతం చేసుకుంటే తోరం. 26 అడ్డం. నిలువు 18లో టోపీ పెట్టడం. నిలువు 18 నమస్కారం అని రాసాం. మస్కా అంటే టోపీ పెట్టడం. 27 అడ్డం. ఆకాశగంగా. మందాకిని. 28 నిలువు. దప్పిక అంటే దాహం. 29 నిలువు. ప్రేమగా శరీరాన్ని తడుము అంటే నిముడు. 30 అడ్డం. అనునయం బుజ్జగింపు. లాలన. 30 నిలువు. మత్తు కైపు. లాహిరి. 31 నిలువు. ముస్లింల ప్రార్థన నమాజు. 32 అడ్డం. వర్ణం అంటే రంగు. 33 నిలువు. నిద్రలో కొందరు చేసే ధ్వని గురక. 34 అడ్డం. మోక్షం అంటే ముక్తి. 35 అడ్డం. ద్రోహం చేసినవాడు ద్రోహి. 36 అడ్డం. పెళ్ళిళ్ళు ఎక్కువగా జరిగే ఒక మాసం మాఘమాసం. మాఘం. 37 అడ్డం. తేరు అంటే రథం. 38 అడ్డం. 5 అంటే 6. 38 నిలువు. వారంలో సెలవు రోజు అంటే ఆదివారం. 39 అడ్డం.
వాడుక అంటే రివాజు. 40 నిలువు. కాకి అంటే వాయసం. 41 అడ్డం. జ్వరం తాపం అంటే కాక. 41 నిలువు. బహుమత అని అడుగుతున్నాడు కాబట్టి కానుక అని అడగాలి ఇక్కడ. 42 అడ్డం. పాలిచ్చి పెంచే ఆయమ్మ అంటే దాది. 42 నిలువు. భార్య అంటే దార. 43 మళ్ళీ ఏకాక్షరం. అడ్డం 8తో చర్మం. అడ్డం 8తో తోలు. 43 అయిపోయింది. 44 మళ్ళీ ఏకాక్షరం. అడ్డం 8తో జలం. తోయం. 45 అడ్డం. దేహం శరీరం అంటే మేను. 46 అడ్డం. ఖడ్గం అంటే కరవాలం. 46 నిలువు. ఉత్పలం అంటే కలువ. 46 అడ్డం అయిపోయింది. 47 అడ్డం. ఉపన్యాసం అంటే ప్రసంగం. 47 నిలువు. జనం అంటే ప్రజ. 48 నిలువు. అంబలి అంటే గంజి. 49 అడ్డం. సొమ్ము డబ్బు అంటే కాసులు. 50 నిలువు. అమృతం అంటే సుధా. 50 నిలువు అయిపోయింది. 51 నిలువు. శత్రుత్వం అంటే వైరం. 52 అడ్డం. స్తంభం నిట్రాడు అంటే ధ్వజ. 53 అడ్డం. మోసం మాయ అంటే జిత్తు. 54 అడ్డం. తెల్లని శ్వేతం అంటే ధవళం. 55 అడ్డం. బాణం అంటే శరం. ఇది ఈనాడు పదకేలి మే 3 ప్రశ్నలు జవాబులు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.